శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. దోషాలు తొలగించే పురాణ పఠనం. జాతకంలో ఏ దోషం ఉంటే ఆ దోషం అనుభవించక తప్పదు. కానీ చిన్ననాటి నుంచి పురాణ ఇతిహాసాలు నీతి కథలతో ఆచరించాల్సిన నడవడికలు పెద్దలు నేర్పితే పిల్లల జాతకంలో ఉండే దోషాలు సూక్ష్మంగా పరిహరించబడతాయనే విశ్లేషణతో కూడినది ఇది. అవంతి నగరంలో ఒక జ్యోతిష వేద పండితుడు ఉండేవాడు. ఇతనంటే ఊరందరికీ బాగా నమ్మకం. చివరికి రాజుగారికి కూడా నమ్మకం. ఎక్కడ ఏ కార్యం చేయాలనుకున్నా ఇతడి చేత చేయించేవారు. ఇతనికి ఎన్నో ఏళ్లుగా సంతానం లేకపోవడం వల్ల యజ్ఞాలు చేశాడు, యాగాలు చేశాడు. చివరికి పుత్రకామేష్టి యాగం చేయగా ఒక పుత్రుడు జన్మించాడు. ఎంతో సంతోషంతో జాతకాది కర్మలు చేశాడు. ఒకరోజు ఈ పిల్లాడి జాతక చక్రం వేసి చూస్తే ఇతడు భవిష్యత్తులో గజదొంగ అవుతాడని ఉంది. గుండె జల్లుమంది. అయినా మళ్ళీ మళ్ళీ వేశాడు. ఎన్నిసార్లు చూసినా గజదొంగ అవుతాడనే వచ్చింది. అప్పుడు బాబోయ్, నేను పండితుడిని, వీడు గజదొంగ, పండితపుత్రుడు పరమసుంఠ అనే మాట నిజమవుతుందేమో అని భయపడ్డాడు. ఇంతలోనే మనసును అదుపులోకి తెచ్చుకుని వీడి జాతకాన్ని మార్చలేం, కానీ మనసును అదుపు చేయాలి ఎలా అని ఆలోచించి ఆ రోజు నుంచి పిల్లాడికి రామాయణ, భారత, భాగవతాలు, గరుడ పురాణం లాంటి పురాణాలు బాగా నేర్పించాడు. వీటిలో ప్రత్యేకంగా గరుడ పురాణం మరీ ఒకటికి 10 సార్లు వినిపించాడు. దాంతో పిల్లాడి హృదయంలో జ్ఞాన సంపద వెలిగింది. ఈ తప్పు చేస్తే ఈ శిక్ష పడుతుంది, ఆ తప్పు చేస్తే మరో శిక్ష ఉంటుంది, బంగారం దొంగతనం చేస్తే కుష్ఠవ్యాధి, వెండి దొంగతనం చేస్తే క్షయవ్యాధి, ఎవరినైనా దూషిస్తే, పరుల మీద నిందలు వేస్తే, గురువులని వేదాలని నిందిస్తే, దొంగతనాలు చేస్తే క్రూరంగా చావాలి, ఇంకా అనేక శిక్షలు అనుభవించాలని మనసులో లోతుగా పాతుకుపోయింది. చివరికి ఈ కుర్రాడు కూడా మంచి పండితుడయ్యాడు. ఇతడి పేరు కూడా క్రమంగా ఆ నోట ఈ నోట పడి రాజుగారి దగ్గరికి వెళ్ళింది. రాజుగారు ఆ పండితుడి తండ్రిని పిలిపించి, ఓ పండిత బ్రహ్మ, భూసురోత్తమ, నీ కుమారుడి గుణగణాలు విన్నాను. ఇక నుండి నా దగ్గర పురోహితుడిగా చేయడానికి పంపించనగానే సంతోషించి అలాగే అని చెప్పి వెళ్ళాడు. అలా వెళ్ళాడే కానీ మనసంతా ఆందోళనే. వీడి జాతకంలో గజదొంగ అవుతాడనుంది. ఇన్నాళ్ళు నా దగ్గర ఉన్నాడు కనుక ఏదో ఒకటి చెప్పి వాడి మనసు మల్లకుండా చేశాను. ఇప్పుడు రాజమందిరంలోకి ప్రవేశిస్తే అక్కడ ఉండే బంగారం, వెండి, ఇతర విలువైన సామాగ్రి చూసి పొరపాటున మనసు మారి దొంగతనం చేస్తే వాడి తలే పోతుంది. అయ్యో, పంపించకపోతే వీడికి భవిష్యత్తు ఉండదు. అక్కడికి వెళ్ళాక ఏదైనా చేస్తే మనిషే ఉండడు అని తనని తాను నిగ్రహించుకొని కొడుకుని పిలిచి, నాయన, రేపటి నుండి నువ్వు రాజమందిరంలో పురోహితుడిగా చెయ్యాలి కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమరపాటుతో ఉన్నావా, తలే తీసేస్తాడు రాజుగారని గరుడ పురాణం కూడా చెప్పి ఎన్నో నీతులు చెప్పి ఏ పాపాలు చేస్తే ఎలాంటి శిక్షలు పడతాయో పురాణాలలోని మహనీయుల వ్యాసం తెలియజేసి జాగ్రత్తలు చెప్పి పంపించాడు. చిన్ననాటి నుండి ఇలా పురాణాలు, రామాయణ, భారత, భాగవతాలు చెబుతుంటే ఎందుకు చెప్తున్నాడో అర్థమయ్యేది కాదు ఆ పండిత పుత్రుడికి. వీడు గజదొంగ అవుతాడని తండ్రికి తప్ప వీడికి తెలియదు. మొత్తం మీద రాజుగారిని కలిసి అక్కడ పురోహితుడిగా నియమితుడయ్యాడు. పూజ చేయడానికి పూజామందిరంలోకి వెళ్ళగానే అక్కడ దగదగా మెరిసిపోతున్న వజ్రాలు, పగడాలు, బంగారం, వెండి వస్తువులు చూసి, ఆహా, నా జీవితంలో ఇలాంటివి చూడలేదంటూ చేతితో పట్టుకోబోయాడు. తీసుకోవాలనిపించింది. వెంటనే మనసులో, అమ్మో, ఈ దొంగతనం చేస్తే ఈ బాధలు పడాలని చిన్నప్పటి నుండి తండ్రి చెప్పిన మాటలు, పురాణాలు గుర్తొచ్చి, అమ్మో, వద్దు వద్దు అని వెనక్కి తగ్గి విచక్షణతో పూజాది కార్యక్రమాలు, తన విద్యుత్ ధర్మాన్ని పూర్తి చేసేశాడు. ఇలా కొన్నాళ్ళు గడిచింది. ఒకరోజు ఆనాటి కార్యక్రమాలు పూర్తి చేసి ఇంటికి వెళ్తుంటే రాజద్వారం దగ్గర ద్వారపాలకులు ఆపి చేతిలో ఉన్న మూట చూసి, ఏంటిది స్వామి, చూపించండి అంటే, అయ్యో, ఏం లేదంటే అనుమానం వచ్చి లాక్కొని చూస్తే ఆ మూటలో తవుడుంది. ఇదేంటి స్వామి, తవుడు మూట పట్టుకుపోతున్నారు? బెదిరిపోతూ చూశాడు. సందేహంతో రాజుగారి దగ్గర ఇతన్ని ప్రవేశపెట్టారు. అప్పుడు రాజుగారికి జరిగిందంతా పూసగొచ్చినట్టు భటులు చెప్పారు. అంతా విని, భూసురోత్తమ, ఎందుకు ఇలా చేశావని అడిగితే, ఏం లేదు మహారాజా, ఆవుకి పెట్టడానికి ఇంట్లో తవుడు నిండుకుంది. ఎప్పుడూ లేనిది నాకు ఈవేళ దొంగతనం చేయాలని బుద్ధి పుట్టింది. అందుకే ఇలా చేశాను. ఇది ఏ జన్మ సంచిత పాపమో, నన్ను క్షమించండి అనేసరికి రాజుగారు నవ్వుకొని, అదేంటి పండిత పుత్ర, అడిగితే బస్తాలకి ఇచ్చేవాడిని, దొంగతనం చేయాల్సిన కర్మేం వచ్చింది?
చిన్నపిల్లాడి చేష్టలా ఉంది అనుకుని అతడి తండ్రిని పిలిపించాడు. జాతకం తెలిసిన ఆ పండితుడైన తండ్రి గజగజ వణికిపోయి, అయ్యో వీడేం చేశాడా? అనుకున్నదంతా జరిగింది. ఎంత చెప్పినా కర్మని మార్చలేము. హరినాపి హరేనాపి బ్రహ్మణాపి సురైరపి లలాట లిఖిత రేఖ పరిమారిష్టం న సఖ్యతే. వీడి జాతక ప్రభావం వల్ల ఏమి దొంగతనం చేశాడో, అయ్యో వీడి తల తీసేస్తారేమో అని విచారిస్తూ దర్బారుకి వచ్చాడు. అప్పుడు రాజుగారు జరిగింది చెప్పాడు. మనసులో అమ్మయ్య అనుకుని, మహారాజా మీకు ఒక రహస్యం చెప్పాలి, ఏకాంతంగా మాట్లాడాలి అని రాజుగారిని ఏకాంత మందిరానికి తీసుకెళ్ళి, మహారాజా నన్ను క్షమించండి, ఇదిగో వాడి జాతకం. వీడి జాతకం ప్రకారం గజదొంగ అవ్వాలి, కానీ నేను మన భారత భాగవత రామాయణ పురాణాలన్నీ చిన్ననాటి నుండి బోధించాను. వాటి ప్రభావమే ఈ చిన్న దొంగతనంతో పూర్తయింది. లేదంటే ఈ పాటికి వాడు గజదొంగ అయ్యేవాడు. వాడి జాతక దోషం ఈ దొంగతనంతో పూర్తయింది. ఇక మీద ఎలాంటి అపశృతి జరగదని మాటిస్తున్నానని రాజుగారికి వివరించాడు. ఆ పండితుడి నిజాయితీకి మెచ్చుకొని మణిమాణిక్యాలిచ్చి, ఆహార ధాన్యాలిచ్చి, తవుడు కూడా ఇచ్చి పంపించాడు. ఆ విధంగా పిల్లవాని దోషాలను నివృత్తి చేశాడు తండ్రి. ఇందులో మనం తెలుసుకోవాల్సిన నీతి ఏంటంటే, పిల్లలకి చిన్నప్పటి నుంచి ఇలాంటి పురాణాలు, ఇతిహాసాలు చెబితే బ్రహ్మరాసిన రాతను పూర్తిగా మార్చలేకపోయినా మంచి విషయాలను, సత్సాంగత్యాన్ని పెంపొందిస్తే వారి జాతకంలో ఉన్న దోషాలు పరిహరింపగలవచ్చని ఈ విశ్లేషణ తెలియజేస్తోంది. సర్వే జనా సుఖినో భవంతు.